ఆవిడతో మీరు సినిమా హాల్కి వెళ్ళినప్పుడు సడన్ గా మీ గర్ల్ ఫ్రెండ్ ఎదురైతే మీరేం చేస్తారు? ఫస్ట్ కంగారు పడకండి, ఆ అమ్మాయిని మీరు అని సంబోధించండి. ఆ తర్వాత అమ్మాయికి ఫోన్ చేసి సారీ చెప్పండి. అప్పుడు ఇంట్లో ఇళ్లలో సేఫ్, సినిమా హాల్లో ప్రియురాలు సేఫ్. అయ్యో శుభు, ఏమై శుభు? ఏంటిది శుభు? శుభు ఏమై శుభు? రాజ్యం వద్దు, ఐసు. అమ్మో, వాళ్ళెవరు లేరు సార్. మీరా అడిగలేరు? వాళ్ళందరినీ ఎవరు ఎవరు ఎత్తుపోయారు? ఏంత రాష్ట్రం ఎత్తుపోయారు రా? నేను చెప్తాను సార్. అమ్మా పడారా? అమ్మా కొద్దిగా లాగండి సార్. బిడ్డ బాగా వెళ్ళిపోయాడే. అబ్బో చెప్పరా ఏమైందిరా? నువ్వెంత అంటే నేనెంత అనే సీరియల్లో బెంగళూరు ఆర్టిస్ట్ ని హైదరాబాద్ ఆర్టిస్ట్ కొట్టిందంట సార్. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మిమ్మల్ని ఎవరు కొట్టారా? చెప్పేది నేను సార్. చెప్పు. హైదరాబాద్ ఆర్టిస్ట్ కు బొప్పాస్కాయ ముక్కలు పెట్టారంటండి, బెంగళూరు ఆర్టిస్ట్ కు పెట్టలేదంట. అయితే బొప్పాస్కాయ ముక్కలు మాకెందుకు పెట్టలేదని బెంగళూరు ఆర్టిస్ట్ తల్లి అడిగిందంట. మేం తిన్న దాని గురించి నీకెందుకే చండా ఆ మాటే అన్నారంటండి. ఆ హీరోయిన్ తల్లులు ఇద్దరు కొట్టేసుకున్నారంట. తర్వాత ఏముందండి, పెద్దోళ్ళే కొట్టేసుకుంటున్నారు, మనం ఎందుకు కొట్టుకోకూడదని ఈ హీరోయిన్ ఆ హీరోయిన్ ఇద్దరు కొట్టేసుకున్నారంట. వాళ్ళు కొట్టుకుంటుంటే మీకు దెబ్బలా తగిలే? సింక్ లేకుండా చెప్తావే, కరెక్ట్ గా చెప్పాడు. నేను చెప్తాను సార్. ఆ ఇద్దరు హీరోయిన్లు కొట్టుకోవడం వల్ల టీవీలో టెలికాస్ట్ ఆపేశారు. దాంతో మేడం మమ్మల్ని బాధేశారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఛానల్ టెలికాస్ట్ ఎందుకు ఆపారు? అయినా ఇంత జరుగుతుంటే అక్కడ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నారంట? డైరెక్టర్ ఏమో ఖాళీగా ఆర్టిస్టులని క్లోజులు తీసుకుంటున్నారంట. ప్రొడ్యూసర్ ఏమో ఇప్పుడే వస్తున్నా అని బాత్రూమ్ నుంచి బయటికి రావట్లేదంట. చివరగా డైరెక్టర్ ఎవరన్నా సపోర్ట్ చేశాడంట? హైదరాబాద్ ఆర్టిస్ట్ ని సపోర్ట్ చేశాడంట సార్. ఎందుకో? వాళ్ళిద్దరి మధ్యలో బంచిక్ అంట. అందుకని బెంగళూరు ఆర్టిస్ట్ ని పట్టించుకోలేదు. మరి బాత్రూమ్ లో ఉన్న ప్రొడ్యూసర్ ఏమన్నా సపోర్ట్ చేశాడంట? ప్రొడ్యూసర్ కి బెంగళూరు కి లక్క లవంగమంట సార్. ఆయన బెంగళూరుకే సపోర్ట్ చేశాడు. శుభ్రంగా సీరియల్ తీయడం ఏదో ఆపేస్తే దరిద్రం అయిపోను కదా, టెలికాస్ట్ ఆపేయడం ఎందుకు? ప్రొడ్యూసర్ ఛానల్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ అంట సార్. తర్వాత ఏమైందంటే చివరికి కేబుల్ ఆపరేటర్ వరకు పాకి మొత్తానికి టెలికాస్ట్ ఆపేశారు. ఓహో, నువ్వు ఓ ముగ్గురికి సాయం చేయి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సాయం చేయి అనే కాన్సెప్ట్ ని ఫాలో అయ్యారనమాట. అవును సార్. సర్లే, వాళ్ళ కూడా మనకెందుకు గాని. రాజ్యం ఎక్కడ? అయ్యగారు నేను చెప్తానండి. దగ్గాపి చెప్పరా? అమ్మగారు తలుపేసుకోకుండా అరగంట నుంచి ఆ రూమ్ లో ఉండిపోయారండి. తలుపేసుకోకుండా అరగంట నుంచి గదిలో ఉండిపోయిందో? అలా ఎలా వదిలేశారు? రాజ్యం రాజ్యం తిరిగే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. షాక్ తిన్నారా సార్? ఏంట్రా ఇది? ఆ వీల్ చైర్ ఏంటి? ఒకవైపు డొప్పలు చేసిన కొబ్బరికాయలాగా ఆ జుట్టేంటి? మేడం గారు ఓ సీరియల్ క్యారెక్టర్ లో ఉన్నారు సార్. మేమంతా ఆమె కొడుకులమంట. మేము మా పిల్లల్ని కంట్రోల్ చేయట్లేదని మమ్మల్ని చిత్తకొట్టేశారు. ఏంట్రా గుసగుసలు? ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చావురా పెద్ద కొడక? కొడకానా? నేను నీ కొడుకునైతే పిచ్చ కింద నీకు? ఈ టైంలో మేడం గారిని డిస్టర్బ్ చేయకండి. ఆవిడ చెప్పింది వినండి. ఆవిడని కూల్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అంతేనంటావా? అంతే సార్. సరే, ఇక రెచ్చిపోతాను చూడు. అమ్మా, నేను చెప్పాను కదరా నీ పెళ్ళం సార్లో చనివిడి తీసుకుని రాదని. చాలా ముదిరిపోయిందిరా అది. ఈ జంగమ్మ వంశగౌరవం నాశనం చేసేసింది. చనివిడికి వంశగౌరవానికి లింక్ ఏంటే? చనివిడి మొహం దానా? ఓ, వేరే క్యారెక్టర్ లో ఉండటం వల్ల మైండ్ వేసి చదవట్లేదు అనమాట. ఇంటికి పెద్ద కొడుకు అయినందుకు అన్ని కష్టాలు నీకే వచ్చాయిరా. అమ్మా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నీకు ఇంకో పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఇది ఇంకా బాగుంది. సరేనమ్మా, నువ్వు చెప్తున్నావు కాబట్టి చేసేసుకుంటాను. మీ వంతండి. సారేలో చన్విడి తెప్పించలేని చౌటవి
ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని దాన్ని నా నెత్తి పెట్టాలనుకున్నావా? అది కాదమ్మా. మాట్లాడుకో. ఈ జంగమ్మ చెప్పిందే వేదం. పెద్దన్నే చెప్పిన దాంట్లో కూడా కొద్దిగా న్యాయం ఉంది కదమ్మా. చిన్నోడా ఇటురారా. అమ్మా వద్దమ్మా, మీ దగ్గరకు వస్తే నన్ను ఆశీర్వదిస్తారు, అక్కడి నుంచే చెప్పండి. ఒరే పెద్దోడా, కాశీకెళ్ళి ఇష్టమైంది వదిలేసి వస్తే కష్టాలు తీరుతాయంటారు. నువ్వు కాశీకి వెళ్ళి నీకు ఇష్టమైన మందు వదిలేసి రారా. ఎవరు చెప్పారమ్మా నాకు ఇష్టమైంది మందు అని? నాకు ఇష్టమైంది నా భార్య. తనని గంగలో వదిలేసి వస్తాను. ఒరే చిన్నోడా, ఎంతసేపు ఇక్కడే కూర్చోలరా? గాలాట్లేదు, హాల్లో తీసుకెళ్ళు. ఒరే ఆందం అన్నయ్య, హాల్ అంతా శుభ్రం చేయి, అమ్మని తీసుకొని వస్తా. అలాగే. ఒరే చిన్నోడా, అమ్మా వెళ్ళి నీ పెళ్ళని తీసుకుని రారా. ఆ, పెళ్లి కాకుండా పిల్లం ఎక్కడి నుంచి వస్తా సార్? సుబ్బుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఓ, మీకు ఆ విషయం తెలియదు కదూ. పద్దు ఏమో సుబ్బు పిల్లమంట, ఆందంగాడి పిల్లం ఐస్ అంట. మరి నాకెక్కడి నుంచి వస్తా సార్ పిల్లం? ఓ పిసికేసుకో, కాసేపు అలాగేనమ్మా అని చెప్పి. చీ వెదవా, పెళ్ళే కూడా నిక్కర్లేంట్రా. వెళ్ళి ప్యాంట్ వేసుకుని రప్పో. డబ్బులు ఇయ్యమ్మా. అమ్మా డబ్బులు ఇస్తుందనుకుంటే కొట్టిందండి సార్. రేయ్, ఆ, పోయి మీ పెద్దన్నయ్య ప్యాంట్లు సైజ్ చేసుకుని వేసుకోపో. అమ్మా చాలా లూజ్ అయిపోతావేమో అమ్మా. జంగమ్మ చెప్పిందే వేదం. సీరియల్ టైం అయిపోయింది కదా, వెళ్ళిపోయింది. బతికిపోయాం. ఆ దరిద్రాన్ని తీసుకెళ్లి బయట వేసి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి పోండి. ఇంకొక్కసారి ఇది వేషం వేని నిజంగానే వీల్చైర్లో కూర్చోబెట్టేస్తా. ఇదేంటిది, బట్టలు పెట్టలేదు? ఏమనుకున్నారా ఈ రుద్రముఖి అంటే? ప్రాణాలు తోడేస్తా. చెప్పరా, దాన్ని కిడ్నాప్ చేయమంటే కార్తిక్ ఫంక్షన్ ఎందుకు వేయించావు? వీడు ఇలా చెప్పడు. రేయ్, వెళ్ళి వేడి వేడి కత్తులు తీసుకుని రారా. వేడి వేడిగా కత్తులేంటమ్మా? అబ్బా, చెప్పింది చేయరా. నేను తప్పించుకోవాలంటే సార్ని బుక్ చేయాలి, తప్పదు. అమ్మా, వీడిని కాపాడడానికి స్లీవ్లెస్ బనీన్ వేసుకొని హీరో వచ్చాడమ్మా. హీరో వచ్చినా సరే, వాడి బాంబు వచ్చినా సరే, ఈ రుద్రముఖి బెదర్పు. మళ్ళీ ఇదే సీరియల్ మూడ్ లోకి వెళ్ళిపోయింది. బయటికి తీసుకురావాలి. చిప్పిరి చుట్టేసుకుని పిచ్చి పూసల దండలు మెడలో వేసుకుని కొరడాని అన్నిసార్లు నేల మీద కొట్టినంత మాత్రాన్ని ఎవరు భయపడరు. నీ దుర్మార్గాలు ఆపేయ్. దుర్మార్గమే నా శక్తి, కుతంత్రమే నా యుక్తి. ముందు మాటల యుద్ధం, తర్వాతే చేతల యుద్ధం. నేను ఏదైనా చేసేకే మాట్లాడతా. నా చేతిలో ఈ కొరడ ఉన్నంత వరకు ఎవరైనా నాకు లొంగాల్సిందే. అదే వద్దు, 10 మంది మంచి కోరు, 10 కాలాలు బతుకుతావు. ఆ 10 మందిని నా కింద బానిసగా బతకమను, 10 కాలాలు బతుకుతారు. మాటలతో వినవా? చేతలతో కూడా వినను. ఊరుకోండి సార్, ఆవిడ ఊరికే రెచ్చగొట్టకండి. మళ్ళీ ఆవిడ వేడి వేడి కత్తులు తెమ్మంటది. వేడి వేడిగా కబాబులు ఉంటాయిరా, కత్తులు ఉండవు. రేయ్ పులహరి, మా పొట్టోన్ని బెదిరించడం కాదురా. నీకు దమ్ముంటే అమ్మో, నా కత్తికి జవాబు చెప్పు. టైం ఏదో తొందరగా అయిపోతే బాగుంటుంది. బలవంతుడిదే రాజ్యం, లొంగిపోతావా చచ్చిపోతావా? అమ్మాయి హెడ్సెట్ అయిపోయింది. ఏం సార్, గుండెకాయ గొంతులోకి వచ్చేసినట్టుంది. కర్పూరాలు కడుపులోకి వస్తాయి కదా. నాయను, ఆయుధాలతో ఆడేసుకుంటుంది ఇది. ఏదో ఒకటి చేసేయాలి. రాజ్యం, కాఫీ బట్రా. థ్యాంక్స్ రాజ్యం.
ఏంటే నల్లదయ్యంలో ఈ గెటప్? అయ్యో అట్ట అంటే ఎట్ట, ఇదేగా నా ఆచారం. ఓహో, ఇది ఇవాళ ఇంకో సీరియల్లో పడింది అనమాట. సరే ఇటు ఏంటి ఇది కాఫీలో ఉప్పు వేసావు? మరి అంతే కదండి, నాకు అసలే విశ్వాసం ఎక్కువ. నా బొంద విశ్వాసం. మనిషి అన్నవాడు ఎవడన్నా ఉప్పు కలిపి కాఫీ తాగుతాడే? మీరట్టగే అంటారు, నా విశ్వాసం నాది. యజమానికి విశ్వాసంగా ఉండేదే నా పని. నువ్వు అంత విశ్వాసంగా ఉండాలనుకుంటే ఉప్పు కలిపిన కాఫీ నువ్వు తాగాలి, నాకు ఇవ్వకూడదు. ఏదోనండి, విశ్వాసం కొద్దీ కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఇవాళ ఈ గెటప్ ఎవరు కొంపుంచుతుందో. అయ్యగారు అయ్యగారు, అమ్మగారు ఏంటండి విచిత్రమైన డ్రెస్ లో ఉన్నారు? ఏరా ముకుందా? ముకుందమా? నా పేరు ఆముదం. ఏడ్సవలే, విశ్వాసం లేకుండా నీ ఇంటి పక్కన ఒకడు ఉన్నాడు తెలుసా? నా ఇంటి పక్కన? అయ్యగారు ఏదో ఒకటి చెప్పరా. ఉన్నాడండి, చెకోడని ఒకడు ఉన్నాడు. ఏదో విశ్వాసం కొద్దీ చెప్తున్నాను. ఆడు మీ ఆవిడ్ని బాగా వాళ్ళిద్దరూ కలిస్తేనంట జజ్జన కడ్జా జజ్జన కడ్జా జజ్జన కడ్జా జజ్జన కడ్జా జజ్జన కడ్జా. ఈవిడేదో కొత్త గిట్ట పేసిందిగా. ఒరే చెగోడి ఇటు రారా. నాకు ఈ ఎపిసోడ్ నచ్చలేదు సార్. యారా డబ్బులు ఎక్కువైపోయా? అది కాదు సార్, ఓ కలర్ లేదు పాడలేదు. ఎంతసేపు మేడం గారే గిట్టపేస్తున్నారు. మరి ఏం చేయమంటావురా? గెస్ట్నో గిస్ట్నో లేదా పద్దునో శివరాకరికి ఈ పిల్లం ఐశ్వర్యనేది అప్పించొచ్చుగా. నా పిల్లలు తిని కంపండి రా. ఒరే ప్రతిసారి మనమే తన్నుందంటే ఏం బాగుంటదిరా, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇద్దాం. రేయ్, నేను చెప్పానుగా ఈడికి నీ పెళ్ళ మీద కన్నుంది. మేడం రేయ్, నాది చాడీలు చెప్పే బుద్ధి కాదు, ఏదో విశ్వాసం కొద్దీ చెప్పా. ఏయ్, ఏయ్, ఏయ్. మేడం ఏదో గెటప్ లో ఉండి మాట్లాడుతున్నారా, అవన్నీ పట్టించుకోకు సార్. అంతే కదా సార్? ఏమోరా, మా ఆవిడ ఒక్కోసారి నిజాలే చెప్తుంది. ఏయ్, ఏయ్, ఏయ్. ఇప్పుడు నీకు నిజం కావాలంటే నీ భార్యను తీసుకొస్తా, అదే నిజం చెప్తుంది. ఆగు తీసుకొస్తా. చూసావరా, ఆడు ఒంటరిగా ఉన్న నీ పెళ్ళం దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళిద్దరు కలిస్తే జజ్జన కడ్జా జజ్జన కడ్జా జజ్జన కడ్జా జజ్జన కడ్జన్. ఒరే చెకోడి పిల్లు, ఏదో విశ్వాసం కొద్దీ చెప్పినా. మీరు ఉప్పేసిన కాఫీ తాగరనుకుంటా. అమ్మో, చాలా పనుంది నాకు. ఓయమ్మా, ఈ క్యారెక్టర్ లో విషం నింపుకున్న ఇంత విషయం ఉందా? కొనసాగుతున్న సీరియల్స్ సమ్మె. ఇంకా ఎన్ని రోజులు రా బాబు, ఇక్కడ ప్రాణాలు పోయి చేస్తుంటేనే. సార్ ఒరే చెగోడి, పెళ్ళం కూడా లేనోడు నీకు ఆ మొహం మీద రక్కుళ్ళేంట్రా? నల్ల కళ్ళ పిల్లి దొరకలేదు. ఒరే ఎదవా, బుర్ర తక్కువ సన్నాసి, పిల్లికి నల్ల కళ్ళు ఎందుకుంటాయిరా? ఏమో సార్, నల్ల కళ్ళ పిల్లే కావాలంట, అది కూడా ఆడపిల్లే కావాలంట. అది సంగతి. ఏ పిల్లల పిల్లి దగ్గరికో వెళ్ళుంటావు, అది రక్కేసి ఉంటది. లేదు సార్, పిల్లికి పెళ్ళి అవ్వకూడదంట, కన్నె పిల్లే కావాలంట సార్. కన్నె పిల్లే? ఒరేయ్, నీకు మీ మేడంకి పిచ్చి పరాకాష్ట గెలిపోయింది. నిన్ను నీ మేడం నా దేవుడే రక్షించాలి. మీరు రక్షించరా సార్? నాకెందుకురా, నేను వెళ్ళిపోతాను రోజు. సార్ నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. ఎక్కడికరా నిన్ను తీసుకెళ్లేది? మీ సావు మీరు చావండి, నేను సుబ్బాఫీస్కి వెళ్ళిపోతాను. సార్ నన్ను కూడా తీసుకెళ్ళండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అమ్మా, నల్ల కళ్ళ పిల్లి తీయడానికి ఇన్ని అవస్థలు పడ్డా, ఆవిడ గారికి తెల్ల కళ్ళ పులి కావాలంటే నా పరిస్థితి ఏంటి? రే ఆ గజ్జలేంటో వాటమేంటి, దయ్యాలు పట్టుకునే వాళ్ళ ఉన్నావు? అది కాదయ్య గారు, కాసేపులో అమ్మగారు నీతోస్పరామి సీరియల్లో అందరిలాగా డాన్స్ వేపిస్తారంట. చచ్చావురా, లోపల మీ అమ్మగారితో పాటు ఇంకెవరున్నారు? ఇంకెవరండి, ఆ చెక్కోడు గడే ఉన్నాడు. ఆడి పని అయిపోయిందనమాట. నీ సంగతి ఏంట్రా, డాన్స్ లో ముద్రలు పడుతున్నావా? మందాగిచ్చండి అయ్య గారు, ముద్దురులేంటి బయ్యిలు కూడా పెట్టిస్తాను. రే పొద్దున్నే దేనికో ఇబ్బంది పడ్డట్టుంది, లే ఎలా పోజులు నువ్వును. అయ్యగారు, నా డాన్స్ చూసి దోచుకుంటున్నారు. ఆ చెక్కోడు గడి డాన్స్ చూస్తే మెంట్లెక్కిపోతారు. కన్నులతో చూసేవి
ఏంటిదమ్మా? వస్తున్న పాట ఏంటి, నువ్వు చేస్తున్న డాన్స్ ఏంటి? ఆ. తకిట తకిట దుమ్మి ఆరోహణ, ఆ, తకిట తకిట అవరోహణ. అవునా? నాకేం తెలుసండి. అమ్మా అవును మేడం. మరి మధ్యలో తిల్లానా ఎక్కడి నుంచి వచ్చింది పాపాయ్? ఆవిడెవరు మేడం? ఇంకెప్పుడైనా వర్ణ సంకరం చేస్తావా? చేస్తావా? ఇప్పుడు చూడు, నేను చేస్తాను. భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశా శివ నివేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశా నీలకంఠరా చాలి పొందరా కరుణతో ననుగనరా నీలకంఠరా శైల మందిరా మొరవిని బదులినరా. ఇదిరా నాట్యం అంటే, నువ్వు చేసావు. అయ్య బాబాయ్, మీ డాన్స్ చూస్తే నాకు ఏడవస్తుందండి బాబా. అయ్యయ్యో వద్దమ్మా, ఇప్పుడు నీకు హుషారు వచ్చే సాంగ్ చేస్తాను. కన్ను మూస్తే బద్రీనాథ్ కన్ను తెరిస్తే బద్రీనాథ్ ఓడి కూస్తే బద్రీనాథ్ లేడీ లేస్తే బద్రీనాథ్ కల్లో గిరిగిరి గిరిగిరిమంటూ తిరిగి తలపే బద్రీనాథ్ నాద్ 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 యావండి, షూటింగ్ నుంచి వచ్చేసారా? షూటింగ్ అప్పుడప్పుడు ఇంటికి కూడా రండి. షూటింగ్ ఏంటి, అప్పుడప్పుడు ఇంటికి రావడం ఏంటి? మీరన్నీ అలాగే మాట్లాడతారు. ఇంటి దగ్గర మీకోసం ఒక కొవ్వొత్తి కరిగిపోతూ వెలుగుతుందని మీరు ఎప్పటికీ తెలుసుకుంటారు. ఏంటి నీ గోల? మిమ్మల్ని మారమని చెప్పట్లేదు, కానీ అప్పుడప్పుడైనా ఇంటికి రండి. మీకోసం ఆట బొమ్మలే కాదు, అల్లాడిపోయి భార్య కూడా ఉందని గుర్తుంచుకోండి. ఆ భాష ఏంటి, నీ గోల ఏంటి? ఒరే చెగోడి, ఏంట్రా ఇదంతా? ఏం లేదు సార్, రోజు బిర్యానీ పొట్లాలు తింటే మీ ఆరోగ్యం పాడైపోతుంది, అప్పుడప్పుడు ఇంటి భోజనం కూడా చేయమంటున్నారు మేడం గారు. ఒరే దరిద్రుడా, నిన్ను మేకుల మీద నిల్చోబెట్టి డాన్స్ చేయించాలరా? లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి సార్. సరే, ఇంతకీ ఆ సీరియల్లో వాడు సీరియల్ హీరోనా, సినిమా హీరోనా? ఆయనేమో సినిమా హీరో అంట సార్, ఈడేమో నాట్య ప్రియ అంట. ఓహో, అదా సంగతి. ఇప్పుడు చూడు ప్రియా, ఆయా నీ మేకప్ కాస్ట్యూమ్ నీవి, నా మేకప్ కాస్ట్యూమ్ నావి. మీరు ఎలా అంటే ఎలాగండి? మనిద్దరి మధ్యన పాపాయి నలిగిపోతుంది. ఒరే చగోడి, ఈ గెటప్ ఆ రెంట్ వాడికి ఇచ్చేసి వెళ్ళి మంచి వయసులో ఉన్న 4 తాజ్ పాన్లు తీసుకుని రారా. పున్నాగు పూలు సీరియల్ కి టైం అయింది. బుస్, బుస్, బుస్. పిల్లి కోసం వెళ్తే మొఖంలో ఘాట్లు పడ్డాయండి, ఇక పాము కోసం వెళ్తే నేను చచ్చిపోతానండి, బతకను. నీదే కాదురా, ఇక్కడ చాలా మంది ప్రాణాలు పోయేలా ఉన్నాయి. సార్, రా సుబ్బు. ఏం సార్ ఎలా ఉన్నారు? మరో సీరియల్ మొదలైంది సుబ్బు. ఇంకా తగ్గలేదా సార్? తగ్గడానికి ఇంకా టీవీ సీరియల్స్ మొదలవలేదు సుబ్బు. అవి స్టార్ట్ అయ్యేదాకా మన పరిస్థితి ఇంతే. అలాగైతే మనమేదో ప్లాన్ చేద్దాం సార్. అబ్బో వచ్చాడండి మొగాడు. ఇంత తెలిసిన మా చేతులతోటే పాములు పిల్లులు పట్టిస్తున్నారు ఆవిడ. లోపల నువ్వు చెప్పు సుబ్బు. సార్, ఆల్రెడీ టెలికాస్ట్ అయిన సీరియల్స్ యూట్యూబ్ లో ఉంటాయి. వాటిని మీరు పెన్ డ్రైవ్ లో ఎక్కించి టెలికాస్ట్ అవుతున్నట్టు చూపించండి. సూపర్ సుబ్బు, నువ్వు వస్తేనే నేను ఇలాంటి ఆపదల నుంచి బయటపడతాను. రే చెగోడి, అర్జెంట్ గా యూట్యూబ్ నుంచి ఆ పాత ఎపిసోడ్లని డౌన్లోడ్ చేయి. డౌన్లోడా అంటే ఏంటండి? వాడి వల్ల ఎక్కడ అవుతుంది సార్, నేను చేస్తానులేండి. వెరీ గుడ్ సుబ్బు, ఈ దెబ్బతో దాని రోగం కుదిరిపోతుంది. రే రే రే, ఎక్స్ప్రెషన్ మార్చరా, దొరికిపోతాం. ఎందుకంత భయపడతాం? ఏమో సార్, నాకు భయం వేస్తుంది. అరే నా సీరియల్స్ వచ్చేస్తున్నాయి. వస్తున్నాయి రాజ్యం. ఏంటో ఏదో తలపోటు సీరియల్స్ ఇవన్నీ. అరే చగోడి, నీకు నా కాళ్ళ దగ్గర కూర్చొని చూడడం అలవాటు కదా. వద్దులేండి మేడం, నాకు బయట పని ఉంది. ఎక్కడికి రా? అంటే ఇంట్లో పెళ్లి కాని కుర్రోడు సుబ్బు ఒక్కడే ఉన్నాడు మేడం, వెళ్ళి తీసుకొస్తా. సుబ్బుకి సీరియల్స్ అంటే ఇష్టం ఉండదు కదా, నువ్వు కూర్చో. అది కాదు మేడం. ఏయ్ వచ్చి కూర్చో. అమ్మగారు, మన సీరియల్ వచ్చేస్తున్నాయండి. వచ్చేస్తున్నాయి, కూర్చో కూర్చో. నీ భార్యలే ఇద్దరయ్యారు. అమ్మగారు, ఈ ఎపిసోడ్ చాలా కాలం క్రితం జరిగిపోయింది కదండి. ఏంటి అంటున్నావు?
కావాలంటే చూడండి అమ్మగారు, ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ ని ఓదారుతాడు. బా నేను చెప్పాను కదా అమ్మగారు, ఏ సీరియల్ అయినా హీరో హీరోయిన్ ఓదార్స్తారు, పని మనిషిని ఓదార్చాడు. అట్ట ఏం కాదు, ఈ బొమ్మల ఆకే సొంతం అనే సీరియల్ హీరో పని మనిషినే ఓదారుతాడు. మీరు గోల్ ఆపితే సీరియల్ చూద్దాం. అమ్మగారు ఈ ఎపిసోడ్ ఇంతకు ముందు వచ్చిందేనండి. ప్రతి సీరియల్లో రిపీట్లు వస్తూనే ఉంటాయి, నోరు మూసుకో. రే చగోడి, ఎందుకు దాని మీద అరుస్తావు? సరే యేసు, నీకు అంతగా డౌట్ ఉంటే వేరే ఛానల్లో అంతర్మదనం సీరియల్ వస్తుంది, అది చూద్దాం. రిమోట్ ఇరా. ఇదిగోండి. అమ్మా నాకేం తెలీదు మేడం, ఇదంతా సారు సుబ్బు కలిసి చేసిన కుట్రా. నిరూపించరా. థ్యాంక్ యూ మేడం. సార్ 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 ఏంట్రా? సార్ మన మేడం గారు సీరియల్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. తన ఆనందంగా ఉండటమే నాకు ఆనందం రా, ఇంతకంటే ఏం కావాలి? కాకపోతే వేరే ఛానల్లో ఇదే టైంకి అంతర్మదనం అనే సీరియల్ రావట్లేదు ఎందుకో. దొరికిపోయాం సార్. నమ్మించి ఇంత మోసం చేస్తారా? ఇంకో పావు గంటలో వందిత సీరియల్ వచ్చే టైం అయింది. మీరే వెళ్ళి ఒక ఆత్మని తీసుకుని రండి. శైలజ